వీరవల్లిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. నేను అందుకనే చెప్తున్నా, మీ అందరికి అన్నిటికంటే ఎక్కువ మీ వీరవల్లి బిడ్డగా పార్లమెంట్లో మీ అందరి తరఫున కొట్లాడి తెలంగాణ తెచ్చిందా లేదా? 5 ఏళ్ళు కొట్లాడి కాంగ్రెస్ పార్టీ నొప్పించి సోనియా గాంధీ నొప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టించి తెలంగాణ తీసుకొచ్చిన. నాకు జీవితంలో వీరవల్లి గ్రామంలో 2009 వేసి ఓట్లు గెలిపించిన మీ రుణం ఇంకా జీవితాంతం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా, ఎప్పుడు కూడా మర్చిపోను. మీ గ్రామస్తులందరికీ చెప్తున్నా, మరొకసారి అప్పుడు కొద్ది తర్వాత ఓడిపోయిన కేసీఆర్ మాయ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోండు. ఆ బుర్రనరస ఏడో గెలిచిండు ఎంపీ. అమ్మా, నేను 2009 నుంచి 14 దాకా నేను ఎంత కష్టపడ్డా. అంతకుముందుకు ఎంపీలు అప్పుడు అసలు ఎంపీ అంటే ఏమని తెలియదు. ఆగమా అంతకుముందుకు 2009 కంటే ముందు ఎంపీలు అంటే ఎవరికైనా తెలుసా? నేను ఎంపీ అయినాక జనగామలో కానీ భువనగిరిలో కానీ ఆరోలో కానీ తుంగతుర్తి నగరికైనా మునుగోలు అన్నారు. అసలు ఎంపీలు తిరుగుతారా సార్? నేను ఇంతవరకు ఎంపీల ముఖం చూడలే. అటువంటిది నేను ఎంపీ అంత కష్టపడ్డా, నేను పార్లమెంట్లో బిల్లు పెట్టించిన, నా సొంత ప్రజలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో మందికి సేవ చేసిన. ఆ తర్వాత నేను ఓడిపోయి ఉన్న మంచి లీడర్ మీద ఓడిపోయినా బాగానే కానీ ఆగ్రా నాయన అమ్మ అమ్మా ఆగరాదమ్మా ఒక్క నిమిషం ఆగాను. అయితే నాకు ఓడిపోయినా బాగలేదు కానీ పోయి ఈ భువనసాయ చేతిలో ఓడిపోయిన నాయన అనిపించింది. ఆయన పెద్ద లీడరా? నేను అందుకనే చెప్తున్నా, ఆ కేసీఆర్ గాలినప్పుడు ఆ ఎమ్మెల్యే కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ కాకుండా 2 కార్లను వేసారు కానీ ఆడికి దగ్గర దానికి వచ్చిన. ఆ తర్వాత ఎమ్మెల్సీ గెలిచిన, మొన్న మునుగోడు గడ్డ మీద జెండా ఎగిరేసిన. మళ్ళా వేసినా లేదా? తెలంగాణ మొత్తం అతిరత మహారథులు ఓడిపోతే కూడా నేను ఎప్పుడైతే క్యాండిడేట్ డిక్లేర్ అయినో అప్పుడే కూసుకున్న ప్రభాకర్ రెడ్డి కథం అయిపోయిండు. ఇప్పుడు కూడా మళ్ళా చిరుమర్తి లింగయ్యని మనకు ఎమ్మెల్యే గెలిపిస్తే కొనుకపోయిన కేసీఆర్ ఇంత పనుకున్నాం లాభం లేదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకి వెళ్ళి చేస్తే ఇక లాభం లేదు, కేసీఆర్ బుద్ధి నేర్పాలి చెంప షెల్లు అనిపోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకొచ్చి భువనగిరిలో పెట్టినాం. ఏ రోజైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి టికెట్ డిక్లేర్ అయిందో బూర నర్సే కథం అయిందా లేదా? అయిపోయినట్టే కదా. ఖాళీ క్యాసెట్ బూర నర్స ఇప్పుడు బూర నర్సే ఖాళీ క్యాసెటా కాదా? ఖాళీ క్యాసెట్. మీరందరూ కూడా చెప్తున్నా, తెలంగాణ కోసం కొట్లాడినా, ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళకి అందరికి సాయం చేసిన, అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేసిన, సొంత పైసలతోటి బునాది కాని కాలువ చేసిన, మీ అందరికి ఎప్పుడు పిలిచినా వచ్చేటోని. ఇవాళ నేను మునుగోడు ఎమ్మెల్యే ఉంటే కూడా ఇవాళ మీ వీరవల్లికి రమ్మంటే కూడా వచ్చిన. ఇబ్రహీంపట్నం పోయినా, రాత్రి జనగామ ఉన్నా, పొద్దున జనగామకి వెళ్ళి భువనగిరికి వెళ్ళి ఇబ్రహీంపట్నం. ఎన్ని జిల్లాలు తిరుగుతున్నా చూడండి. రోజుకి 20 గంటలు పనిచేస్తున్నా, 4 గంటలు పడుకుంటున్నా. 20 గంటలు. రాత్రి 1 అవుతుంది పడుకునేసరికి పొద్దున 5 గంటలకు లేస్తున్నా. 4 గంటలు, ఓన్లీ 4 గంటలు. అది ఎవరి కోసం అంటే మీకోసం, పదవి కోసం కాదు. ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తే కేసీఆర్కు దడ పుడుతుందా? పుడతా? పార్లమెంట్లో అన్న, అసెంబ్లీలో తమ్ముడు. అప్పుడు చూడు ఉంటుంది మజా. అప్పుడు ఉంటుంది చూడు. కేసీఆర్ ఒక ఆట ఆడిపిస్తావు. కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తుందంటే కేసీఆర్ కేటీఆర్ కు ఇట్లా షేక్ అయిపోవాలి. మనం చెప్తున్నాను. ఎట్లన్నా చేయండి, ఏం చేస్తారో ఈ 3 రోజులు కష్టపడి గెలిపిరి. జీవితాంతం ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఒక పేదవాడికి అండగా ఉంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు భువనగిరి ప్రాంతాన్ని ఒక అద్దంలాగా తయారు చేస్తాం. కాలువలు కంప్లీట్ చేస్తాం. గ్రామాల్లో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పిస్తాం. మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఇక్కడ ఐటీ పార్కు తేవాలి. భువనగిరి ఏరియాలో పార్కులు తేవాలి, పరిశ్రమలు తీసుకురావాలి. ఈ ప్రాంతంలో ఉద్యోగాలు లేవు, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాం. మాకు లక్ష్యం ఉంది. భువనగిరి నియోజకవర్గం అంటే మన సొంత ఇల్లు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక ఇంట్లో పెద్ద కొడుకులాగా, ఒక తమ్మునికి అన్నలాగా, ఒక అన్నకు తమ్ముళ్లాగా, ఒక తల్లిదండ్రులకు పెద్ద కొడుకులాగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. మన నాయకుడు ఇక్కడ స్థానికంగా కుంభం అనిల్ రెడ్డి గారు ఆల్రెడీ దూసుకుపోతున్నారు. ఎట్లా అంటే అట్లా రాకెట్ లాగా దూసుకుపోతుండు. ఒక్కటే దెబ్బకి 20,000 దాకా వచ్చిండు. జర్ర ముందు టికెట్ ఇచ్చు కదా 50,000 గెలుస్తుండే. 15 రోజుల ముందు టికెట్ వస్తే మధ్యలో పాపం తండ్రి కూడా చనిపోయిండు. 5 10 రోజులు పోయింది. లేకపోతే మాత్రం మన పైల శేఖర్ రెడ్డి మాత్రం
పైల కాదు పగుళ్ళ సెక్రటరీ అయిపోతుండే పని జర్ర ముందు టికెట్ వస్తే ఆడికైనా కానీ మనం అనేది నువ్వు అనుకున్నా కానీ మామూలు కూడా గట్టాడు గట్టాడా కదా. అరే మీరు 2 నిమిషాలు మాట్లాడతా నీ 2 నిమిషాలు మాట్లాడతాడు. నాకంటే పెద్ద స్పీచ్ పెద్ద లీడర్ అవుతావు. మళ్ళా తక్కువనే ఉన్నాడు అనుకుంటావా? కైలశేఖర్ అటువంటి వాళ్ళని 10 మందిని లైన్లో నిలబెట్టుకునే శక్తి ఉంది ఆయనకు. బయట మాత్రం పేరు కైలశేఖర్ దగ్గర పైసలు ఉన్నాయి, కైలశేఖర్ పైసలు ఉన్నాయి అనుకున్నా కానీ ఈ అనిల్ రెడ్డి తక్కువ కాదు, కనబడడు, ఏం లేనట్టే ఉంటాడు. 10 మంది కైలశేఖర్ కొంటాడు. అంత కెపాసిటీ ఉన్న మనిషి. మీకు మంచి లీడర్ ఉండు. రాబోయే రోజుల్లో కాంబినేషన్ల కోమటిరెడ్డి సోదరులు పైల మన కుమ్మం అనిల్ రెడ్డి తోటి ఇక కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి అంతా అవుతాయి. ఇక నేను చెప్తున్నా, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం, కార్యకర్తలకు అండగా ఉంటాం. పేదరికంలో ఉన్న ప్రతి మహిళకు, ప్రతి కుటుంబానికి మేము ఉంటాం. మీరు పెన్షన్లు వస్తున్నాయని పెద్ద మనిషి మళ్ళీ మోసం చేయకూడదు. మళ్ళీ ఇది ముసలితో సాగొచ్చింది. ఆ పెన్షన్ వస్తాను పోయి కారు గుర్తుకేస్తారు. కనీస ఆదాయ పథకం అని రాహుల్ గాంధీ పథకం తీసుకొచ్చిండో ఒకసారి వింటున్నాం పెద్దమ్మ. కనీస ఆదాయ పథకం రాహుల్ గాంధీ కేంద్రంలో ప్రధానమంత్రి అయితే చెయ్యి గుర్తు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిపిస్తే పేద కుటుంబాలకు నెలకు 6,000 రూపాయలు 5వ తారీఖు నాడు మీ అకౌంట్లో పోయేటట్టు మన కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇస్తామని చెప్తారు. మీరు 1000 రూపాయలకి ఒక్కసారి వేస్తే మరి రాహుల్ గాంధీ 6,000 ఇస్తుంటాడు. 6,000 ఒక్కొక్క కుటుంబానికి 6,000 నెల కంటే సంవత్సరానికి 72,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవుతుంది. చెయ్యి గుర్తు. ఆల్రెడీ వీరవెల్లిన 8 వార్డులు సర్పంచ్ పెద్ద మెజార్టీతో కలిసి ఉంచారు. ఇక నాకు తెలిసి ఇక మీకు టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లు కూడా దొరకనిసారు. అంత పెద్ద మెజార్టీతో ఈసారి గెలిపియాలి. నేను భువనగిరి 70 ఇవ్వగానే ఫస్ట్ వీరవెల్లి చూస్తా. వీరవెల్లి గ్రామంలో ఒకటే బూత, 2 బూతుల 2 బూతులు చూస్తా. బూతులే మరి ఎంత 33, 34 భువనగిరి నేను ఫస్ట్ చూస్తా. ఇప్పుడే మా పిఏకి చెప్పెడతా. రిజల్ట్ వచ్చిన రోజు ఆ బూతులు ఎంత కౌంట్ వచ్చిందో చూడమని చెప్తా. నేను చెప్తున్నా, ఇక్కడున్న మీరందరూ కూడా మీరు వేసుడు కాదు, ఊర్లో అందరితో ఓట్లు వేపియాలి. మీ చుట్టాలందరికీ ఫోన్ చేపియాలి. బిడ్డలకు, తల్లులకు, బామర్తులకు, మామ, సడ్డకుడు ఎవరున్నా సరే భువనగిరిపాలెంలో ఉన్న మీ చుట్టాలు ఉంటారా లేదా? ఇబ్రాహీంపట్నంలో మీ చుట్టాలు ఉండరా? మున్గోడులో మీ చుట్టాలు ఉండరా? నగరికల్లు ఉండరా? ఆలూరులు ఉండరా? తుంగతుర్తులు ఉండరా? జనగామలో ఉన్నారా? మరి అందరికి ఫోన్ చేసి చెప్తారా? మరి ఫోన్ పైసలు ఖర్చు అవుతున్నాయి అనుకుంటారా? ఫోన్ పైసలు ఖర్చు అయినా పర్లేదు, ఒక్కొక్కరు 100 ఓట్లు వేపియాలి. వేపిస్తారా? ఒకసారి చేయలేబట్టి అందరూ అమ్మాయి అందరూ వెళ్ళాలి. చెయ్యి గుర్తు మీద ఓటు వేపిస్తారా? సంవత్సరానికి 72,000, నెలకు 6 రూపాయలు కావాలన్నా? నెలకు 6,000 రూపాయలు పేద కుటుంబాలకు రావాలంటే చెయ్యి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.